హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డిజైనర్ హ్యాండ్స్‌ని ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ క్లాత్ పైన హ్యాండ్‌ని అయితే డ్రాఫ్ట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేశాక ఫోల్డింగ్ వైపు 6 ఇంచుల లెంత్, హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, అలాగే ఖర్చుల కోసం మన ఇష్టమండి. నేను ఇక్కడ 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఎంత సరిపోతుందో అంత తీసేసుకున్నాను. 8 ఇంచులు ఉంది, 8 ఇంచులు తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్‌ని మార్క్ చేస్తున్నాను 2.5 ఇంచులు. సో, ఇక్కడ హ్యాండ్ డౌన్ పాయింట్ నుంచి మనం ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా! అక్కడి వరకు ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులు ఆర్మ్ హోల్ వచ్చేటట్టుగా మార్క్ చేశాను. ఆర్మ్ హోల్ యొక్క కొలతను మార్క్ చేసి ఆ పాయింట్ నుంచి మన హ్యాండ్ లూజ్ పాయింట్ మార్క్ చేసాం కదా! అక్కడి వరకు స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు హ్యాండ్ డౌన్ పాయింట్ నుంచి చిన్నగా ఇలా ఎస్ షేప్‌లో కర్వ్ చేసుకోండి. సో, ఇలా ఎస్ షేప్‌లో కర్వ్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్‌ని షేప్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి హ్యాండ్స్ సంబంధించి వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయండి. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను డిజైన్ చేసిన ప్రతి హ్యాండ్ కూడా మీకు మన ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇలా హ్యాండ్‌ని మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా నా దగ్గర ఈ బార్డర్ ఉందండి. ఇది 2 హ్యాండ్స్‌కి ఈజీగా సరిపోతుంది. 4.5 ఇంచులు అనమాట. సో, సరిపోతుంది. సో, ఈ బార్డర్‌ని తీసుకున్నాను. ఈ బార్డర్‌ని తీసుకున్న తర్వాత పై వైపు మనకు ఎంతైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్‌కి సరిపడా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి పీస్‌ని తీసుకున్నాను. నాకు ఇక్కడ మిగిలిపోయిన పీసెస్ నుంచి నేను వీటిని కట్ చేస్తున్నాను. సో, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన లైనింగ్ క్లాత్‌ని పెట్టి ఎంతైతే వస్తుందో ఎక్సెస్ అంతవరకు మార్కింగ్ చేసి మొత్తం కట్స్ ఇచ్చుకోవాలి. అంటే ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఎక్సెస్ వరకు అక్కడ 2 టక్స్ అటువైపు, ఇటువైపు అండ్ సెంటర్ టక్స్ ఇచ్చుకోవాలి. సో, ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ ఇచ్చిన పాయింట్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అయ్యేటట్టుగా టక్స్ ఇచ్చినంత వరకు ప్లేట్స్ అనేటివి సెంటర్‌లో ఓవర్‌లాప్ అయ్యేటట్టుగా అటువైపు నుంచి 3, ఇటువైపు నుంచి 3 ఇలా ఒకదానికొకటి దగ్గరగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఓవర్‌లాప్ చేసిన తర్వాత మిషన్ పైన స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా అటు నుంచి 3, ఇటు నుంచి 3 ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి లుక్ అయితే వస్తుంది. సో, ఇప్పుడేం చేయాలంటే పై వైపు ఇది ఓవర్‌లాప్ చేయొద్దు. సో, మనం కింది వైపు పట్టుకొని ఇలా స్ట్రెయిట్‌గా లాగామనుకోండి ప్లీట్స్ అనేటివి కరెక్ట్‌గా వస్తాయి. సో, అవి వచ్చి ఎలా అయితే నార్మల్ ప్లీట్స్ ఎలా అయితే ఏస్తామో అలాగే ఒకదాని తర్వాత ఒకటి అలా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో, ఎదురెదురుగా అనమాట. ఇటు సైడ్ నుంచి 3 ప్లీట్స్, అటు సైడ్ నుంచి 3 ప్లీట్స్ మనకు కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు చిన్న పఫ్ లాగా వస్తుంది. లుక్ చాలా బాగుంటుందన్నమాట ఫుల్ బ్లౌజ్ రెడీ అయ్యాక. ఇప్పుడు బార్డర్ తీసుకున్నాం కదా! సో, ఆ బార్డర్‌లో మనం ఒక భాగాన్ని కట్ చేసుకొని ఒక హ్యాండ్‌కి సరిపడా దానికి చిన్న సెంటర్ టాక్ ఇచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. సో, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ లుక్ అనేది ఇలా వస్తుంది చూడండి. సో, ఇలా హ్యాండ్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని పెట్టి స్టిచ్ చేయాలి. సో, లైనింగ్ క్లాత్‌ని ఇలా రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తే కింద మనం హేమింగ్ కానీ అలా ఏం చేసుకోవాల్సిన పని లేకుండా నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర. సో, స్టిచ్ చేయడానికి ముందుగా మనం ఆల్రెడీ ప్లీట్స్ ఇచ్చాం కదా! ఆ ప్లీట్స్ అనేటివి అటు ఇటు అవ్వకుండా కరెక్ట్‌గా రావడం కోసం ముందుగా నేను ఇలా పిన్స్ తోటి ప్రతి ప్లీట్‌కి ఒక్కొక్క పిన్‌ని పెట్టి సెట్ చేస్తున్నాను. సో, ఇలా సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ప్లీట్స్ అనేటివి అటు ఇటు జరగకుండా ప్రతి ప్లీట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ చేసేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ మీదకి వచ్చేటట్టుగా ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా మనం లైనింగ్ క్లాత్‌ని వెనక్కి తిప్పుకొని మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి. సో, ఇలా జాయిన్ చేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది చూసారా? సో, ఇక్కడ జాయింట్ వేసాం కదా! ఈ జాయింట్ దగ్గర ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే లైనింగ్ క్లాత్‌కి దానికి కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోతుంది.
సో, ఇలా ఒక టాప్ స్టిచ్ చేసేసుకొని వెనక్కి తిప్పేసుకుంటే మనకి హ్యాండ్ ఎక్సెస్ ఉంది చూడండి. ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎలా అయితే మనం హ్యాండ్ షేప్ చేసామో అదే విధంగా ఉండేటట్టుగా ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో, ఫైనల్లీ మనకి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. సో, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో, పిన్స్ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మీ లుక్ చూడండి. చిన్న పిల్లలకి కదండీ! చాలా చిన్నగా భలే ఉంటుందండి క్యూట్‌గా. చిన్న పఫ్ లాగా వస్తుంది. ఈ హ్యాండ్ నాకు చిన్న పిల్లలకి లెహెంగాలకు కానీ, క్రాప్ టాప్‌లకు కానీ చాలా బావుంటుంది. సో, ఇలా డిజైన్ చేసుకొని మనకు కావాల్సిన డ్రెస్‌కి అటాచ్ చేసుకోవచ్చు. సో, ఇలా నేను 2 హ్యాండ్స్‌నైతే డిజైన్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని డిజైనర్ హ్యాండ్స్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.